ఇక 2018లో నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ పరువు హత్య కేసులో నల్గొండ అదనపు సెషన్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో A2గా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో మిగిలిన 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతిరావు కూతురు అమృత అదే నగరానికి చెందిన ప్రణయ్ ప్రేమించుకున్నారు. అయితే ఎస్సీ వర్గానికి చెందిన ప్రణయ్తో ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మారుతిరావు కుటుంబీకులను ఎదిరించి అమృత ప్రణయ్ వివాహం చేసుకున్నారు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి ముందర ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకోవడంతో కోపగించుకున్న మారుతిరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించాడు. 2018 సెప్టెంబర్ 14న గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లాడు ప్రణయ్. వైద్య పరీక్షల తర్వాత ఇంటికి వస్తుండగా ఆసుపత్రి ఆవరణలో దుండగులు ప్రణయ్పై కత్తులతో దాడి చేశారు. నెత్తుటి మడుగులో కుప్పకూలిన ప్రణయ్ స్పాట్లోనే చనిపోయాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. 1600 పేజీలతో పక్కా సాక్ష్యాలతో ఛార్జ్షీట్ రూపొందించారు. ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అప్పుడు నల్గొండ ఎస్పీగా ఉన్నారు. రంగనాథ్ పర్యవేక్షణలో ఈ హత్య కేసు విచారణ జరిగింది. అమృత తండ్రి మారుతిరావుతో పాటు మరో 7 నిందితులపై 2019 జూలై 12న పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్యను పోలీసు యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో A1గా అమృత తండ్రి మారుతిరావు, A2గా బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3గా అజ్గర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా MA కరీం, A6గా అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్, A7గా శివ, A8గా నిజాంను పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రణయ్ తండ్రి పెరుమల్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు SC ST అట్రసిటీ హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా 2019లో సుభాష్ శర్మ తప్ప మిగిలిన వారందరికీ బెయిల్ లభించింది. కేసులో ప్రధాన సూత్రధారి మారుతిరావు 2020 మార్చి 7న ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు 5 ఏళ్ల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. ఎట్టకేలకు ప్రణయ్ హత్య కేసులో ఇవాళ నల్గొండ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసు విచారణ దాదాపు 5 సంవత్సరాల 9 నెలలు సాగింది. పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్షీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఆధారాలు కేసు విచారణలో కీలకంగా పనిచేశాయి. మొత్తం 102 మంది సాక్షులను కోర్టు విచారించింది. కులాంతర వివాహంతో రగిలిపోయిన మారుతిరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించినట్లు నిర్ధారించింది. మొత్తంగా ఈ కేసులో తుది తీర్పుపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ హర్షం వ్యక్తం చేశారు. ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగిందంటున్న న్యాయవాది నరసింహతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సందర్శనగా ఉంది. పీబీ ఎవరైతే ఉన్నారో దర్శన నరసింహ గారు, ఆయన యొక్క వాగ్భాటివంతోనే, ఆయన యొక్క టాలెంట్తోనే ఈ కేసు అంతా కూడా విజయం సాధించింది. ఆయనతో మనం మాట్లాడదాం. సార్, చాలా సక్సెస్ఫుల్గా చేశారు సార్. ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగిందా? ఇకపైన SC STల పైన దాడులు చేయాలంటే కూడా ఈ కోర్టు తీర్పు భయపడేలాగా చేసింది. ఖచ్చితంగా SC STల మీద దాడులు చేయాలన్నా, ST అబ్బాయి SC అబ్బాయి అదర్ దెన్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇది నేరం అని భావించి కులం తక్కువడు పెళ్లి చేసుకున్నాడని చెప్పి భావించే తల్లిదండ్రులారా, ఈ తీర్పుతోటైనా మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. మనుషులంతా ఒక్కటే. వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను వాళ్ళు ఆ హక్కు కారణంగానే వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. వారిని మీరు స్వాగతించాల్సిందే. వాళ్ళు మేజర్లు అయినప్పుడు వాళ్ళ పెళ్లికి సహకరించండి. లేదంటే వారిపైన దాడులు చేయడమో, మాయం చేయడమో, హత్యలు చేయడమో జరిగితే ఖచ్చితంగా ఈ తీర్పు లాంటి తీర్పే మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఖచ్చితంగా మారాలి. ఈ తీర్పు వల్ల సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ISI తీవ్రవాదులు ఉన్నారు సార్. చాలా తీవ్రమైనటువంటి కేసు, కోట్ల రూపాయలు మారాయి. మీకు కూడా ఎలాంటి ఒత్తిడి వచ్చింది? మీరు కూడా ఈ సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కొన్నారు? ఫైనల్గా మీరు సంతృప్తి చెందారా? నేను సక్సెస్ఫుల్గా ఈ కేసును ప్రాసిక్యూషన్ తరపున ఎస్టాబ్లిష్ చేశానని చెప్పి నేను భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు, ఎలాంటి ఆటంకాలు జరగలేదు. నాకు పోలీసు వారు ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ రంగనాథ్ గారు నేను అపాయింట్ కాగానే నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైతే నేను అపాయింట్మెంట్ జనవరి
డిసెంబరు 2019లో నేను అపాయింట్మెంట్ ఆర్డర్ కలెక్టర్ గారి నుంచి తీసుకున్నానో ఆనాటి నుంచి నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు రంగనాథ్ గారు. ఆ సెక్యూరిటీతో పాటు నాకు సకాలంలో సాక్షులను హాజరుపరచడం కానీ అన్నిటి పట్ల సక్సెస్ఫుల్గా ఇప్పుడున్నటువంటి డిఎస్పి గారు రాజశేఖర్ రాజు గారు పూర్తిగా సహకరించడమే కాకుండా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి సిఐలు కానీ ఎస్ఐలు కానీ అట్లాగే మధుసూదన్ అనే ఆయన హెడ్ కానిస్టేబుల్ ఫ్రమ్ ది బిగినింగ్ హత్యానేరం జరిగిన నాటి నుంచి కోర్టులో సాక్ష్యం ఎండింగ్ వరకు వారు డాక్యుమెంటేషన్ చాలా చక్కగా చేశారు. అట్లాగే పీసీ కోర్టు కానిస్టేబుల్ వీరస్వామి కూడా నాగరాజు కూడా కోర్టు సాక్షులను తీసుకురావడానికి వాళ్ళు కీలకంగా పనిచేశారని చెప్పవచ్చు. ఎంతమంది సాక్షులు చేశారు సార్? అదేవిధంగా ఛార్జ్షీట్ సంబంధించి కూడా ఎన్ని పేజీలు? ఛార్జ్షీట్ సంబంధించింది 102 మందిని సైడ్ చేశారు ఇంక్లూడింగ్ ఐఓతో పాటు. అయితే అందులో ప్రాసిక్యూషను 78 మంది సాక్షులను విచారించడం జరిగింది. అట్లాగే డాక్యుమెంటేషన్ 293 ఎగ్జిబిట్స్ మార్క్ అయినాయి. అట్లాగే మెటీరియల్ ఆబ్జెక్టు దాదాపు 30 మెటీరియల్ ఎంఓస్ మార్క్ అయినాయి. అయితే ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఇవన్నీ కూడా ఎగ్జిబిట్స్ కూడా మెటీరియల్ ఎవిడెన్సు, సైంటిఫిక్ ఎవిడెన్సు, టెక్నికల్ ఎవిడెన్స్, ఈ ఎవిడెన్స్నే కోర్టు పూర్తిగా నమ్మిందని భావించవచ్చు. సార్ A1 ముద్దాయి ఆత్మహత్య చేసుకున్నారు సార్. మొన్న సుభాష్ శర్మ కూడా తప్పుడు పత్రాలు పెట్టి బెయిల్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా మొదటి నుంచి కూడా ఒక ట్విస్ట్లతో నడుస్తూ ఉంది. ఎక్కడైనా ఆటంకాలు ఎదురయ్యా? మీరు ఎక్కడన్నా దీన్ని వీగిపోయేటువంటి ఒక ఉందనేటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయా? ఎట్లా అధిగమించారు వీటన్నిటి కూడా? ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ కాలం ఆనాటి నుంచి వారు డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేశారు కోర్టులో. ఛార్జెస్ ఫ్రేమ్ కాకుండా కొద్దిగా కాలయాపన చేసే ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు కూడా హైకోర్టు వారిని ఆశ్రయించి స్టే కోసం ప్రయత్నం చేశారు. ప్రాసిక్యూషను, పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా ఎప్పటికప్పుడు వాళ్ళ ఎత్తుగడలను అది చూస్తూనే కోర్టులో వాళ్ళ వాదన వీగిపోయేటట్టు, హైకోర్టులో కూడా స్టే రాకుండా చేసేటట్టు చాలా పకడ్బందీగా మిర్యాలగూడ డిఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు కీలకంగా పనిచేశారు. మొన్నటికి మొన్న A2 తరపున బెయిల్, హైకోర్టులో బెయిల్ రాగానే షూరిటీలు ఫైల్ చేశారు. ఆ షూరిటీలు దానిపైన ఎంక్వైరీ అని రాస్తే ఒక ఫేక్ షూరిటీ వచ్చింది. దీనిపైన కూడా డిఎస్పీ గారు చాలా కీలకంగా పనిచేసి మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో వారిపైన కేసు నమోదు చేయడంతో ఆ A2 బెయిల్పై రిలీజ్ కాకుండా ఆపడం జరిగింది. అంటే హైకోర్టులో కూడా వాళ్ళు స్టే కోసం పోయినప్పుడు పకడ్బందీగా ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షిస్తూ ఆ స్టేను కూడా అడ్డుకున్నారు. పశ్చాత్తాపం కనపడిందా సార్ తీర్పు వెల్లడించిన నేపథ్యంలో? భావించవచ్చు. ఖచ్చితంగా వారు పశ్చాత్తాపం పడి ఉంటారనే నేను భావిస్తున్నాను. ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంటు వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. జడ్జి గారు కూడా అడుగుతారు. నేరం నిరూపించబడ్డది, మీరు ఏం చెప్పుకుంటారు అన్నప్పుడు వారి కుటుంబ బ్యాక్గ్రౌండ్ కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ చెప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా పీపీ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించినటువంటి దర్శన నరసింహ గారు చెప్తా ఉన్నారు. వాళ్ళలో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనపడలేదు. కోర్టు తీర్పు వెలువడిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళు చాలా ఒక పశ్చాత్తాపం లేకుండా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా సమాజంలో సామాజిక అసమానతల నేపథ్యంలో ఇలాంటి ఎవరైనా చేయాలంటే కూడా, ప్రేమ వివాహాలు అడ్డుకోవాలంటే కూడా, ప్రేమ సంబంధించి కులాలకు సంబంధించి కూడా ఏదైనా దుశ్చర్యకు పాల్పడాలంటే కూడా ఈ తీర్పు భయపడేలా చేసిందని కూడా దర్శన నరసింహ గారు చెప్తా ఉన్నారు. మొత్తంగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. 5 నెలల పాటు కష్టపడ్డాను, అను కూడా సవాళ్ళు ఎదుర్కొన్నాను, ప్రతి ఒక్క చోటగా ప్రతిబంధకాలు ఎదురయ్యేలా చేశారు. అయినప్పటికీ కూడా చాలా అంకుటిత దీక్షతో కేసుని వాదించి వారికి శిక్ష పడేలాగా చేసినందుకు తనకు సంతృప్తి ఉందని కూడా దర్శన నరసింహ గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ. దేశంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు విచారణలో నల్గొండ పోలీసుల పాత్ర ఎంతో కీలకమైంది. ఈ కేసును సమగ్రంగా విచారణ చేసి బాధితులకు న్యాయం జరగడంలో పోలీసులు ఎంతో శ్రమించారు. నిందితులకు శిక్ష వెలువరించిన నేపథ్యంలో డీఎస్సీ రాజుతో పాటు ఇతర లాయర్లు సంతోషం వ్యక్తం చేశారు. కుల వివక్ష ప్రేరేపించే పరువు హత్యలకు ఈ తీర్పు ఒక గుణపాఠం లాంటిదని చెబుతున్నారు. కేసుకి సంబంధించిన తుది తీర్పు ఈరోజు స్పెషల్ కోర్టు నల్గొండ SC/ST స్పెషల్ కోర్టు తుది తీర్పు ప్రొనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఈ తీర్పు సమాజంలో నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి, సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి లెసను. మా జిల్లా ఆ రోజు నుంచి 2018లో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు, ప్రస్తుతం ఉన్న అధికారులు, మా కోర్టు CDOలు, అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఒక సమిష్టిగా జిల్లా పీపీ గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక ఎక్సలెంట్ ఎండ్ ఇయటం జరిగింది. ఆ రోజు నుంచి అందాజా 5.5 సంవత్సరాల తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో ట్రయల్ అంతా జరిగిన తర్వాత ఈరోజు ఈ ప్రొనౌన్స్మెంట్ జడ్జిమెంట్ ఏదైతే అయిందో
అది ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు ఎవ్రీ క్రిమినల్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు దోస్ హూ వాంటెడ్ టు కమిట్ అఫెన్సెస్ ఇన్ ది సొసైటీ. దీన్ని పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు, ఇప్పుడున్న అధికారులు, అప్పటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటర్ చేసి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎండిపించినారు. దీంట్లో కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో మార్పుకు ఈ తీర్పు దోహదం చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలస్వామి భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు తీర్పులు తమ కొడుకును తిరిగి తీసుకురాలేవని కంటతడి పెట్టుకున్నారు. ప్రణయ్ మరణం తర్వాత ఇదే ఆఖరి పరువు హత్య కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో కుల వివక్ష ఏ స్థాయిలో ఉందనేందుకు తన కొడుకు హత్యే నిదర్శనమన్నారు. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకు గర్భశోకం కలగొద్దని బాలస్వామి కన్నీటి పర్యంతమయ్యారు. ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కన్న కూతుర్లను చంపుకునే వాళ్ళకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్ళకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్ళకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేదు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, మనవడిని కూడా నేను చూసుకోవాలి. ఇక ప్రణయ్ హత్య కేసు తీర్పుపై హైడ్రా కమిషనర్ అప్పటి నల్గొండ ఎస్పీ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ హత్య కేసు నేటి యువతకు, కుటుంబాలకు ఎన్నో పాఠాలు నేర్పుతుందన్నారు. ఈ కేసు విచారణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, అయినప్పటికీ కమిట్మెంట్తో కేసును ఛేదించామని రంగనాథ్ గుర్తు చేసుకున్నారు. ప్రణయ్ హత్య తర్వాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలదాచుకున్న నిందితులను వారం రోజుల వ్యవధిలో అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో శిక్ష ఖరారైన నిందితులు హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని రంగనాథ్ పేర్కొన్నారు. కూర్చొని ఆ డ్రాఫ్ట్ చార్జ్షీట్ అంతా చదువుకుంటూ, లేదు మళ్ళీ ఎలా కాదు, మనం దీన్ని మోడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక 10 సార్లు పైన డ్రాఫ్ట్ చార్జ్షీట్స్ మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటాం. చివరికి అతను నడిచినటువంటి గేట్ ప్యాటర్న్ అంటారు, అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు ఆ వీడియోలో ఏదైతే కనుక మనకి క్యాప్చర్ అయిందో దాన్ని గేట్ ప్యాటర్న్ అంటాం. ఆ గేట్ ప్యాటర్న్ని కూడా స్టడీ చేసాము. స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించాం. అంటే ఈ నడక ఇతందే, అంటే జనరల్గా ఒక వేలు ముద్దనో లేదా ఇట్లా ఉంటుంది, బట్ ఈ నడక కూడా ఒకదాన్ని అనేదాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి ప్లస్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా తీసుకొని చాలా పగడ్బందీగా బిల్డ్ చేసిన కేసు ఇది. కుల వివక్ష రక్కసి వికృత రూపాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఉదాంతం ప్రణయ్ హత్య. సమాజానికి ఎన్నో పాఠాలు నేర్పిన ఈ హత్యోదాంతంలో ఎంతో మంది బాధితులుగా మిగిలారు. ఎదిగిన కొడుకును కోల్పోయిన తండ్రిగా బాలస్వామి, జీవితాంతం కలిసుంటానన్న భర్తను కోల్పోయిన బాధితురాలుగా అమృత, తల్లి కడుపులో ఉండగానే తండ్రిని కోల్పోయిన బిడ్డగా నిహాన్ మిగిలిపోయారు. అటు బిడ్డను ప్రాణంగా ప్రేమించిన మారుతీరావు, తన్ను కాదని వెళ్లిన కోపంతో విచక్షణ కోల్పోయిన తండ్రిగా, ప్రణయ్ను హత్య చేయించిన తర్వాత పశ్చాత్తాపంతో ప్రాణం తీసుకున్నాడు.